మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంకిరెడ్డిపల్లి గ్రామంలో కేజీఎఫ్ హెచ్ఎండిఏ వెంచర్ ముందు కొందరు పట్టాదారులు ధర్నా చేశారు. తమ తాతల ఆస్తి అప్పట్లో అమ్ముకున్నారని, తమ సంతకాలు లేకపోవడంతో కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు. ఎన్నిసార్లు వెంచర్ యజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అయితే ఈ భూమిని సత్యసాయి ట్రస్ట్ పట్టాదారు నుంచి కొన్నట్టుగా వెంచర్ యజమాని సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో కోర్టు ఆదేశాలు పాటిస్తామని చెప్పారు. 811, 812, 813, 814, 815 గల సర్వే నంబర్ల 18 ఎకరాల 20 గుంటలు మా జాగుండే. దాని మా తాతల ఆస్తి ఇది, ఇప్పటి నుంచి వచ్చింది కాదు. 80, 70, 50 ఏళ్ళ 60 ఏళ్ళ కిందటి జాగా ఇది. దీనికి ఏదైతే ఉందో ఈ కేసు నడుస్తుండే. ఆ కేసు విషయంలో ఆయన గెలిచి మాది 2007లో మాకు ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది, మా జాగాని మాకు వచ్చింది. మాకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చుకొని మా అడ్వకేట్లను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఆ రోజు కూడా ఇది డెవలప్ చేసేటప్పుడు మేము అడ్డుపడడానికి వచ్చాము. మేము కొంతమందిని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా తోసేసి, అన్యాయంగా తోసేసి ఎలగొట్టేశాడు ఇక్కడి నుంచి అని. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నాడు. మేము కోర్టులో కేసు పుటప్ చేశాము, హైకోర్టులో వేసాము. హైకోర్టులో వేసినప్పటి నుంచే మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాం, ఉడాలో ఇస్తూ ఉన్నాం, ఎంఆర్ఓలు ఇచ్చాము, మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇచ్చాము. అప్లికేషన్ ఇచ్చినా కూడా ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు. ఈ డెవలప్మెంట్ చేసి ఇది ఆపమన్నా కూడా ఆయన విల్లాలు కట్టుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటూ అమ్ముతున్నాడు. ఈరోజు కూడా 40 to 50% అమ్మాడు. మాకు ఈ మధ్యన స్టేటస్కు ఆర్డర్ వచ్చింది. మాకు ఆర్డర్ వచ్చినాక కూడా ఆయన అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కొంతమంది వచ్చారు, అడిగితే కూడా రేట్ చెప్పి ప్లాట్లు అమ్ముతున్నాం అంటున్నాడు. నిన్న మొన్న కూడా వెనకాల పని చేస్తున్నారు వీళ్ళు, ఏ పని ఆపట్లేదు. ఈయన మాకు చెందండి, అతను ఎట్లా కడతాడు, అతనికి ఏమున్నది, మమ్మల్ని కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. ఇంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. 50 మందిని ఎవరిని కూడా అడగకుండా ఆయన ఇంత చేస్తున్నాడు అంటే ఆయనకు ఎందుకు? ఎవరిని సొమ్మని చేస్తుండు? మన తాతదా, మన అయ్యదా? రమ్మని వచ్చి మాట్లాడమను ఏదన్నా ఉంటే. 18 ఎకరాల 20 గుంటలు, 18 ఎకరాల 20 గుంటల భూమి ఇంతమంది విడిచిపెట్టి ఆయన ఒక్కడు ఎందుకు చేస్తాడు? ఈ కోల్కూరి దండు ఫ్యామిలీ వీళ్ళందరూ ఒక 5 ఫ్యామిలీలు కలిసి సత్యసాయి ట్రస్ట్ అని ఒక పర్సన్ కమ్మారు. జానికి రాములు అని ఈసీఐలో ఎంప్లాయీ. ఆయన స్కూల్ పెడదామని కొన్నాడు. ఆయన కొన్నాక ఏమైంది, 2005లో మళ్ళా వీళ్ళు చంద్రారెడ్డి అని ఇంకొక ఆయన కమ్మిండ్రు. లక్ష్మీనారాయణ, చంద్రారెడ్డి అని ఇద్దరు కమ్మిండ్రు. మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ ఏమని, మేము ఈ పిల్లలం ఉన్నాము, మేము సైన్ పెట్టలేదు, మా తాతల ఆస్తి వాళ్ళు మాకు ఇది మా సహకారం లేకుండా వాళ్ళు అమ్మినందుకు వాళ్ళకి చెల్లదని చెప్పి మళ్ళీ 2005లో అమ్మిండ్రు. ఆ 2005లో అమ్మినాక ఏమైంది, మళ్ళా 2019లో ఈ సత్యసాయి ట్రస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వల్ల కోర్టు ఆర్డర్ వచ్చింది. లోవర్ కోర్టులో గెలిచినాం. ఆర్డర్ కాపీ కూడా ఇప్పుడు మీ అందరికీ ఒక కాపీ ఇస్తా. దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు, ఆర్డర్ కాపీ వచ్చినాక ఈ లిటికేషన్లో ఆయన కూడా ఓల్డ్ అయిపోయింది. 2019లో ఆయనకు ఆర్డర్ వచ్చింది. పాపం 20 ఏళ్ళు కొట్లాడిండి ఆయన, జానకిరాములు అనే మనిషి. 20 ఏళ్ళు కొట్లాడినాక 2020లో చచ్చిపోయింది ఆయన. చచ్చిపోతే ఏమైంది, ఇక వాళ్ళ పిల్లలు, వాళ్ళ లీగల్ ఎయిర్స్, వాళ్ళ అక్క, ఒక కొడుకున్నాడు, ఒక ఓల్డ్ ఏజ్ మదర్ ఉంది. వాళ్ళందరూ ఏం చేసిండ్రు, వచ్చి ఇట్లా మేము అమ్ముతాం ఈ జాగా అంటే, గురుదేవి అనేట ఆమె కొన్నది. కొన్నాక దీన్ని లేఅవుట్ డెవలప్ చేసి దీన్ని ప్లాట్ల లెక్క చేసినాం. దాని తర్వాత వీళ్ళు ఈ చంద్రారెడ్డి వీళ్ళందరూ వచ్చేసి ఇట్లా మేము ఓడిపోయినాము అది ఇది అని చెప్పిండ్రు. వాళ్ళంతా సెటిల్ అయిపోయినరు. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఫస్ట్ సారి సత్యసాయి ట్రస్ట్ కమ్మిండ్రు, సెకండ్ టైం ఏమో మళ్ళా చంద్రారెడ్డి కమ్మిండ్రు, థర్డ్ టైం ఇప్పుడు వచ్చి మాకు ఇంకా ఆయనలు ఉంది అని చెప్పి వీళ్ళ మన్మళ్ళు, అంటే తాతలు తిన్నారు, తండ్రులు తిన్నారు, మళ్ళీ ఇప్పుడు మన్మళ్ళు వచ్చి మాకుంది హక్కు అని వస్తుంది. మా కొడుకులు ఇద్దరు తిరిగి 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 సూసైడ్ చేసుకుని ఎవ్వరు లేరు చూడడానికి. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. మరి మమ్మల్ని కూడా చచ్చిపోయారు. ఇప్పుడు మేము కూడా రావాలంటే మనిషికి ఇంత పెట్రోల్ పోసుకొని నేనే పెట్టుకుంటాం. మాకు న్యాయం జరగకపోతే ఏం చేస్తాం చెప్పు? మా బతుకుదేరు ఏముంది? ఏం లేదు బతుకుదేరు. మరి న్యాయం చేసేటట్టయితే న్యాయం చేయాలి, లేకుంటే సాగమంటే ఈయనే చచ్చిపోతాం. సార్ మరి ఈయనే చచ్చిపోతాం. మాకేం ఆధీనం లేదు, చచ్చిపోయిండ్రు. ఏం చేయాలని న్యాయం చేయాలి.